అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 మొన్న 2 days బ్యాక్ నామినేషన్స్ నుంచి నిన్న నైట్ ఎపిసోడ్ వరకు ఏం జరిగింది, ఎలా ఉంది అనే దాని మీద ఈ వీడియో రివ్యూ ఉండబోతుంది. అమ్మ ప్రభావత బంగారు కోడి పెట్ట అస్సలు బిగ్ బాస్ 8 విశ్వరూపం మొత్తం నిన్నటి నుంచి మారిపోయింది, అందులో నో డౌట్. సో మొన్నటి వరకు ఏ పర్సెప్షన్ అయితే ఉందో, ఏ ప్లేయర్స్ మీద ఏ ఇంప్రెషన్ అయితే ఉందో అది కంప్లీట్గా ఆపోజిట్ అయిపోయిందండి. కంప్లీట్లీ గేమ్ చేంజ్డ్. సో సో మాట్లాడుకుందాం, లైక్ వివరాల్లోకి నీట్గా నిదానంగా స్పష్టంగా మాట్లాడుకుందాము వీడియోలో పోను. సో వీడియో స్టార్టింగ్లో జస్ట్ ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం అనేది కీ పాయింట్స్ నేను జస్ట్ చెప్తాను. సో ఎస్పెషల్లీ నామినేషన్స్ టైంలో జరిగిన డిస్కషన్స్ అండ్ నవిల్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు గేమ్స్లో, తను మాట్లాడాల్సిన సిచ్యువేషన్స్, తను రైట్స్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తను ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు, అండ్ సోనియా సంచాలక్గా ఏం చేసింది, అది ఫెయిరా కాదా, అండ్ నత్త టాస్క్లో మణికంఠ డెసిషన్ కరెక్టా కాదా, ఓకే, అండ్ బెలూన్స్ గేమ్ విషయంలో వాట్ హ్యాపెండ్. ఓకే, సో ఆ సోనియాకి రిలేటెడ్ టాపికే ఈ బెలూన్స్ గేమ్ రిలేటెడ్ డిస్కషన్ వస్తుంది. సో వీ విల్ డిస్కస్. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని ఈ ప్రభావతి ఈ బంగారు కోడి పెట్ట ఏదైతే ఉందో ఆ గేమ్ గురించి కూడా చాలా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ నామినేషన్స్ టైంలో డిస్కషన్స్ తీసుకుంటే, సో ఎస్ అండి, ఫైర్ స్టార్ట్ అయింది. సో ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, ఈ ప్రాపర్ పాయింట్స్ చెప్పుకొని నామినేషన్స్ అనేవి కరెక్ట్గా జరిగేవి. సో యష్మి, సో ఇది ప్రభావతి ఎక్స్ ఎపిసోడ్ దానికి ముందు పాయింట్. సో దానికి ముందు యష్మికి ఖచ్చితంగా నేను నామినేషన్స్ ఫట్ట గుద్దేస్తారు అనుకున్నాను. ప్రేరణకి కూడా అలాగే. సో వాళ్ళకి అలాగే పడ్డాయి నామినేషన్స్. అండ్ యష్మి మణికంఠ డిస్కషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మణికంఠకి ఫేవర్ అవుతుంది. వై? బికాస్ సో తను మాట్లాడిన తీరు అనివ్వండి, సో అంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయిన హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. అండ్ యష్మి లాస్ట్లో మెన్షన్ చేసింది, సో ప్రతి నామినేషన్స్లో నువ్వు ఉంటావని. అది తనకు తెలియదు, అది మణికంఠకే ప్లస్ అవుతుంది చెప్పడం వల్ల అని చెప్పేసి. సో దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ సో నామినేషన్స్లో ఎక్కువ లైక్ కీ పాయింట్స్ ఏం లేవండి. సో అదొకటి. అండ్ ఆదిత్య గారు నామినేట్ చేసేటప్పుడైనా, తనను నామినేట్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకునేటప్పుడైనా, సో ఒక పెద్ద స్ట్రాంగ్ డిఫెన్స్ అనేది అసలు అతనిలో కనపడదు. అదేంటంటే ఐ లవ్ యూ అని చెప్పేసి సింపుల్గా వెళ్ళిపోవడము, హగ్ చేసుకోవడము. ఐ మీన్ బాయ్స్ ఫ్రెండ్స్ అయినా సరే జస్ట్ ఏదో మంచిగా ఉన్నట్లు, అందరితో మంచిగా ఉంటున్నట్లు, దట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ కదా నామినేషన్స్ టైంలో. యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. సో నీ పాయింట్ నువ్వు చెప్పి నేను డిఫెండ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్లో నువ్వు సరెండర్ అవ్వడమో, లేకపోతే అవతల వాళ్ళు చెప్పిన పాయింట్కి కన్విన్స్ అవ్వడమో చేస్తే దెర్ ఇస్ నో పాయింట్. ఓకే, దట్స్ వన్ మోర్ థింగ్. అండ్ ఈ నత్త గేమ్ దానికి వస్తే, సో మణికంఠ వాళ్ళ టీము మణికంఠని చాలా బ్లేమ్ చేశారండి. ఐ డోంట్ నో వై. అంటే ఇప్పుడు అన్ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, లైక్ క్యాబేజీ ఫ్రూట్స్ అక్కడ పెట్టినప్పుడు, సో ఆబ్వియస్గా డివైడ్ చేస్తే ఒకటి ఖచ్చితంగా న్యూట్రల్గా అక్కడ ఉంటుంది. అండ్ అవతల టీం వాళ్ళు స్పీడ్గా ఆడుతున్నప్పుడు, స్పీడ్గా మూవ్ చేసేసి ఒక ఇంటికి చేరుస్తున్నప్పుడు ఆబ్వియస్గా లాస్ట్లో మిగిలిపోయింది వాళ్ళే తీసుకుంటారు. సో దట్స్ వాట్ హిస్ పాయింట్. అండ్ అందులో తప్పేముంది, అందులో తప్పు ఉందని చెప్పేసి ప్రేరణ ఇంకా యష్మి వీళ్ళంతా గొడవ చేయడం, అదేదో సంథింగ్ ఆడలేక, ఫాస్ట్గా ఆడలేక మనోడిని పట్టుకొని పీకి వదిలేరు. సో దానికి కూడా తను కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అక్కడ ఇంకొక మెట్టు మణికంఠ పైకి ఎక్కాడని చెప్పుకోవాలి. సో ఇంకొకటి బెలూన్స్ గేమ్లో ఈ సంచాలక్ వర్క్ అనేది నాకు తెలిసి వరస్ట్ పని అండి నిజంగా. సో ఈ సోనియా మీద అయితే ఇంప్రెషన్ మొన్నటిదాకా ఉండిందో ఇది కంప్లీట్లీ గాన్.
సో ఏదో విధంగా టీంకి ఫేవర్ చేద్దామనో లేకపోతే ఏదో విధంగా నెగ్గదామని చెప్పేసి అనే ఆట ఆ వరస్ట్ ఆ పనికిమాలిన తీరు ఏదైతే ఉందో అది చాలా మందికి నచ్చలేదు. సో అదే అవతల టీం వాళ్ళు కూడా మెన్షన్ చేసిండ్రు. సో నువ్వు బిగ్ బాస్ రూల్ బుక్ చదివేటప్పుడు ఖచ్చితంగా క్లియర్గా బిగ్ బాస్ ఏమని చెప్పాడంటే ఆ మనిషి మీద ఎవరైతే ఎక్కువ బెలూన్స్ కలిగి ఉంటారో వాళ్ళు విన్నర్స్ అని చెప్పినప్పుడు అబ్బాయి మీద ఒంటి మీద ఒక బెలూన్ మిగిలిపోద్ది. బట్ సంచాలక్ ఏం చేస్తుంది, కౌంట్ వైజ్ తీసుకొని పగలగొట్టేటప్పుడు మాత్రం వాళ్ళ బెలూన్స్ దూరంగా ఉంచి ఈ అభయ్ వాళ్ళ బెలూన్స్ మొత్తం దగ్గరికి జరిపి నిఖిల్కి కొట్టడానికి వీలుగా పగలగొట్టిచ్చేసింది. దాని తర్వాత ఆర్గ్యుమెంట్లో కూడా తుపాస్ రీజన్స్ తుపాస్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేసి వరస్ట్గా తన గ్రాఫ్ కిందకి దిగజారింది. సో దట్ ఈస్ అబౌట్ సోనియా. ఓకే, అండ్ దాని తర్వాత ఈ ఈ డిస్కషన్ సోనియా సంచాలక్గా చేసిన డిస్కషన్లో ఏదైతే హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిందో దాని తర్వాత వచ్చేసి అభయ్ ఒక రూల్ చెప్పాడు. రూల్ అంటే విత్ ఇన్ ద క్లాన్, అంటే వాళ్ళ గ్రూప్లో డిస్కషన్ ఏమైందంటే మనం ఏం పని చేయొద్దు, ఏదైనా కిచెన్లో కానీ ఏదైనా సరే వాళ్ళు పని చేయించుకుందాం, మన వ్యవస్థలో లేకపోతే మన ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకుందాం, మన క్లీనింగ్ మనం చేసుకుందాం అని చెప్పి అభయ్ చెప్పడం జరిగింది. దానికి ఓకే అన్నారు. బట్ ఒక హ్యూమానిటీ పాయింట్ వచ్చినప్పుడు విష్ణుప్రియ అంత సుత్తి అంత సోది అంత పెంట చేయాల్సిన అవసరమే లేదండి. నీకు ఆకలి వేసినప్పుడు అవతల వాళ్ళు ఏదో ఓడిపోయిన బాధలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో 1-2 చిన్నవి తీసుకోవాల్సి వస్తుంది నెగిటివ్స్. లేదు ప్రేరణ దోశ అలా పోసింది, ఇలా తీసింది, గెంటి అలా తిప్పింది, ఇలా తిప్పింది అని చెప్పి నువ్వు పోయి ఆడ కూర్చొని నువ్వు పెద్ద స్ట్రాంగ్, మళ్ళీ నువ్వు పెద్ద చాలా పర్ఫెక్ట్గా ఈ మిగతా గేమ్స్లో చాలా డీసెంట్గా బిహేవ్ చేసేదానిలాగా నువ్వు ఆడ బిహేవ్ చేయడం, ఒక సీన్ క్రియేట్ చేయడం, హౌస్ హార్మోనీ మొత్తం సర్వనాశనం చేసింది. ఓకే, సో అందులో కూడా మణికంఠ ఉండబట్టి అక్కడ నీకు కొంచెం సేఫ్ అయినట్లు అనిపించింది. ఎందుకంటే మనోడు కామ్ అని చెప్పి కూల్ డౌన్ చేసి మనోడే ఒకటి ఏదో వేసి ఇచ్చి తినమని చెప్పి రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని ఇద్దరిని కొంచెం కూల్ డౌన్ చేయడానికి ట్రై చేస్తే ఆయన మీద పడతారు ఏంటండి. అస్సలు వరస్ట్. నువ్వేమన్నా తర్వాత విష్ణుప్రియ నువ్వేమన్నా తర్వాత గేమ్లో నువ్వేమన్నా లైక్ కూల్గా ఉన్నావా? లేదు, కామెంట్ చేయడం, టీస్ చేయడం. నువ్వు అంటే నీ సిచ్యువేషన్లో జరిగింది మాత్రం నువ్వేదో జరిగిందని చెప్పేసి అడవడం, భయంకరంగా ఏదో ఎమోషనల్ అయిపోవడం చేయొచ్చు. నువ్వు ఎగతాలు చేసినా ఏదైనా ఎటకారంగా లేకపోతే ఈ కారంగా అవతలని బ్లేమ్ చేయొచ్చు, తిట్టచ్చు, మాట్లాడచ్చు. వాళ్ళు మనుషులు కాదు. సో దట్ ఈస్ వరస్ట్ థింగ్ అబౌట్ విష్ణుప్రియ. సో ఖచ్చితంగా ఆ విషయంలో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గో హెడ్ లైక్ ఫార్వర్డ్ రైట్, యూ హ్యావ్ టు చేంజ్ దట్. సో ఖచ్చితంగా అదొకటి. ఇంకొచ్చేసి మన అమ్మగారు ప్రభావతి బంగారు కోడి పెట్ట ఈ గేమ్ స్టార్టింగ్ దీనికి ముందు నాకు వీళ్ళు నచ్చలేదు, వీళ్ళ ఆట నచ్చలేదు, వీళ్ళు తోపులు, వీళ్ళు తురుములు అనుకున్న గ్రాఫ్ మొత్తం ఫటాఫంచలే ఇట్లా ఉల్టా కొట్టేసిందండి. ఎందుకు అనేది కూడా క్లియర్ కట్గా రీజన్స్ చెప్తాను. సో ఇందులో నిఖిల్, సీత, నైనిక, సోనియా అండ్ పృథ్వీ వీళ్ళది ఒక టీము, అభయ్, ఆదిత్య, మణికంఠ అండ్ యష్మి, ప్రేరణ, నబిల్ వీళ్ళది ఒక టీము. సో ఆబ్వియస్లీ మనం చూడగానే చెప్పేయచ్చు ఎవరి టీం స్ట్రాంగ్గా ఉంది ఏంటి అనేది. నిఖిల్, ఈ పృథ్వీ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్, వాళ్ళ ఎక్సర్సైజ్ బాడీలో వాళ్ళు ఏదో హల్క్లాగా ఫీల్ అయిపోయారు గేమ్లో. సో వాళ్ళకు ఆబ్వియస్లీ స్ట్రాంగ్. అండ్ లేడీస్లో కూడా కొంచెం సోనియా స్ట్రాంగ్ గర్ల్ కంపారిటివ్లీ విత్ అదర్స్. సో ఇందులో కూడా ఏం చిన్నగా లేరండి. అభయ్ గట్టిగా ఉన్నాడు, మన నవిల్ స్ట్రాంగ్ అయ్యి, ఆదిత్య ఎక్స్ట్రా పర్సన్ ఒక అతను ఉన్నాడు. అసలు వీళ్ళు ఆడిన వరస్ట్ గేమ్కి అసలు నిన్న నిజంగా చాలా చిరాకు వచ్చింది, చాలా కంపరం ఎత్తిపోయిందండి. ఎస్పెషల్లీ అవతల టీం వాళ్ళు గెలవడానికి ఏమైనా చేయాలి, ఎలాగైనా సాధించాలి అని చెప్పి ట్రై చేస్తున్న క్రమంలో ఈ కాంతార టీం ఏదైతే ఉందో, ఈ మన ప్రేరణ, యష్మి వీళ్ళ అభయ్ వాళ్ళ టీంలో లేడీస్ వాళ్ళ 100% ఇచ్చారండి. 100 to 200% ఇచ్చారు. అబ్బాయిలు ఏం చేశారు, ఒక్కొక్కరు నేను తింటున్నారు, తినడానికి లేకపోతే గొడవలకు ముందు ఉంటారు.
అసలు డిఫెండ్ చేయలేకపోయారు, ఎక్స్ సంపాదించలేకపోయారు. లేకపోతే కాళ్ళు పట్టుకుంటారు. ఆ ఆదిత్య ఎందుకు ఆట ఆడుతున్నాడో తెలియదండి అసలు. దిస్ ఈజ్ నాట్ ఫేర్, దిస్ ఇస్ నాట్ లైక్ స్లో, ప్లీజ్ 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 తీసుకోవద్దు, ఆగండి అని చెప్పేసి వాళ్ళని అడుక్కోవడం దేనికి? అవి వదిలేసి నువ్వు వెళ్ళి తెచ్చుకొని నీ 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 బొట్టలో పెట్టుకోవచ్చు కదా. అస్సలు జరగలేదండి. అండ్ నబిల్కి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరైనా తను చూస్తే ఫిజికల్గా స్ట్రాంగ్, మెంటల్గా స్ట్రాంగ్ అనుకుంటారు. ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నారంటే చండాలంగా. నీ టీంకి నువ్వు అసలు న్యాయం చేసిందే లేదు. ఈ అభయ్ నబిల్ ఆడిన ఆట వరస్ట్ నిన్న గేమ్లో. ఆ లేడీస్ వెళ్ళి గేమ్స్ ఆడుతూ లైక్ వాళ్ళు ఎగ్స్ కోసం ట్రై చేస్తూ వాళ్ళ అవతల టీంలో ఉన్న స్ట్రాంగ్ ఫిజికల్ మెన్స్తో వాళ్ళు పోటీ పడి ఫైట్ చేసి వాళ్ళు దెబ్బలు తగలడం, కింద పడడం అంతా గేమ్ ఆడుతుంటే చేతగా వాళ్ళ మాదిరి పక్కనకి వెళ్ళి కూర్చోవడం, నాకేదో స్ట్రాటజీ ఉందని చెప్పడం, ఇంకా వాళ్ళని పిలవడం, ప్రేరణ రా, యష్మి రా, డోంట్ ప్లే డోంట్ గో అని చెప్పేసి. ఏంటండి ఫస్ట్ థింగ్ అండి, నీకు టాస్క్ ఎందుకు ఇచ్చారు బిగ్ బాస్? నీకు టాస్క్ ఇచ్చింది నీవు ఆడి గెలుచుకునేదానికి. నువ్వు ఆడకుండా ఏదో స్ట్రాటజీ, తొక్కలో స్ట్రాటజీ బిగ్ బాస్ ఏదో కన్సిడర్ చేస్తాడు, లేకపోతే ఏదో మతలబ్ ఉంది, వీళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ అని చెప్పేసి కొటేషన్ అని చెప్పి నీకు విన్నిస్తాడా బిగ్ బాస్? లేదు, ఇవ్వడు. నువ్వు ఎంతవరకు గేమ్ ఆడావు అనేది మాత్రమే చూస్తాడు. ఆ విషయంలో కంపేర్ టు అభయ్ అండ్ నబిల్, మణికంఠ సూపర్, సెల్యూట్. ఎందుకంటే నీకున్న బాడీకి నువ్వు చేసిన ఫైట్కి అసలు సంబంధం లేదు బ్రో. అసలు నీ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అంతే. అండ్ యు ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ అభయ్ వై యు ఆర్ నాట్ ప్లేయింగ్. దాట్ ఈస్ సింప్లీ సూపర్, ఫెంటాస్టిక్. యూ హ్యావ్ టు ఆస్క్. నీ కెప్టెన్, నీ చీఫ్ తప్పు చేసినప్పుడు యాజ్ ఎ మెంబర్గా నువ్వు క్వశ్చన్ చేస్తే, నువ్వు నిలదీస్తే అది కరెక్ట్ పాయింట్, అది కరెక్ట్ ఆట ఖచ్చితంగా. ఎందుకంటే మిగతా వీక్ పీపుల్ అంతా వచ్చేసి గేమ్ ఆడి వాళ్ళు ఎక్స్ తెచ్చి వాటిని కాపాడుకోవడానికి కింద మీద పడి ఇంజురీస్ అవుతూ అట్లా ఆడుతుంటే నువ్వు కూర్చొని తాపీగా వాళ్ళని ఆడద్దు వీళ్ళని ఆడద్దు అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయడము, కాళ్ళు ఊపితో కూర్చోవడం, అస్సలు చండాలమైన ఆట ఆడావు అభయ్. సో చండాలమైన ఆట. అండ్ నువ్వు కూడా ఈక్వల్ యాక్చువల్గా నిఖిల్కి అండ్ దట్ గై పృథ్వీకి ఈక్వల్గా ఫిజికల్గానే ఉన్నావు, కాకపోతే కొంచెం హైట్ తక్కువ అని. కానీ నువ్వేమి వీక్ కాదు. ఎందుకు గివప్ ఇచ్చేసినావు, ఎందుకు కూర్చున్నావు ఐ డోంట్ నో. లేకపోతే ఇంకా కొన్ని డేస్ ఖచ్చితంగా ఉందను, లేకపోతే ఇంకా ఆట ఉంది, నేను ఎలాగైనా సేఫ్ అవుతాను, ఫ్యూచర్ గేమ్స్లో చూసుకున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళి కూర్చున్నావు. నీ వల్ల మీ టీము చాలా దెబ్బతినింది. లేడీస్ యష్మి, ప్రేరణ వాళ్ళు కూడా ఏడ్చారు. వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ వాళ్ళు నానా తంటాలు పడి చెప్పి ఆ ఎక్స్ కోసం ఫైట్ చేసిండ్రు. ఆ తెచ్చిన 30-25 కూడా వాళ్ళు తెచ్చినవే. మీరు వీకింగ్ ఏం లేదు గేమ్లో. అండ్ నబిల్ మీకేమైంది బ్రో? మంచిగా స్ట్రాంగ్గానే ఉన్నారు కదా, మెంటల్గా ఇది ఉన్నారు కదా. అవతల టీం మెంబర్ వచ్చి అంత గయ్యాలుగా పైన పడుతుంటే నీకేమైంది? నువ్వు ఈక్వల్గానే ఉన్నావు కదా, మాట్లాడొచ్చు కదా, నీ టీంని డిఫెండ్ చేసుకోవచ్చు కదా. సిల్లీ పాయింట్. నువ్వేదో కూల్గా సీతమ్మగిట్ల సినిమాల చెట్ల రేలంగి మామలాగా చాలా కూల్గా ఆన్సర్స్ ఇస్తే ఎలా వర్కౌట్ అయింది బ్రో? నీ టీంలో ఉండే వాళ్ళు మిగతా వాళ్ళు ఎందుకు ఫైట్ చేస్తున్నారు? వాళ్ళ ఫైట్కి నువ్వేం రెస్పెక్ట్ ఇస్తున్నావు? యూ హ్యావ్ టు రెస్పెక్ట్. యు ఆర్ దేర్ టు విన్, యూ హ్యావ్ టు ప్లే. సో నువ్వు ఆడి ఓడిపోయినా పర్లేదు, కానీ ఆడకుండా ఓడిపోతే మాత్రం అది చండాలమైన ఓటమి. అండ్ మీ టీంలో మిగతా వాళ్ళు మణి, ప్రేరణ అండ్ యష్మి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే డోంట్ డిజర్వ్ దట్ లాస్, బట్ దే ఆర్ గెటింగ్ దట్ బికాస్ ఆఫ్ యూ. ఓకే, సో ఇది కాంతారా వరస్ట్ పెర్ఫార్మెన్స్, వరస్ట్ గేమ్. అండ్ అందరూ కాదు, సో ఎవరినైతే స్పెసిఫై చేసినానో వాళ్ళ గురించి. అండ్ శక్తి టీంకి వస్తే అయ్యా నిఖిల్ అండ్ పృథ్వీ మీరు స్ట్రాంగ్ అని కొంచెం గేమ్ ఆడిన తర్వాత అందరికీ తెలిసింది, వాళ్ళకు కూడా తెలిసింది. ఓకేనా? సో ఇప్పుడు ఎవరైనా ఫైట్లో ఒక బలవంతుడు ఒక బలహీనుడు ఫైట్ చేస్తున్నప్పుడు 1-2 దెబ్బలేగానే వీక్ పర్సన్ పడిపోతున్నాడా లేకపోతే ఓడిపోతున్నాడా గివప్ ఇస్తున్నాడా అనేది నీకు తెలిసిపోయినప్పుడు నీ పర్ఫార్మెన్స్ తగ్గించాలయా, నీ ఫిజికల్ స్ట్రెంత్ తగ్గించాలి, నీ ఫైట్ తగ్గించాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ గెలుస్తున్నావు, వాళ్ళు ఆల్రెడీ గివప్ ఇస్తున్నారు. సో నువ్వేదో కెమెరా ముందు రెచ్చిపోయి అర్జున్ రెడ్డి లాగా ఆ రెడ్డి లాగా ఈ లైక్ అగ్రెషన్ చూపించేసి ఓవర్ యాక్షన్ చేసి ఎలా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు మణికంఠం దోసేసిండ్రు, ప్రేరణను దోసేసిండ్రు, అమ్మాయి యష్మిని దోసేసిండ్రు.
మీకంటే మీకు ఈక్వల్గానో లేకపోతే ఇంకా మీకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్లో ఉన్నారు బ్రో. వాళ్ళు కానీ ఈ ఆపోజిట్ టీంలో ఉంటే మీకు తిత్త తీరిపోయి ఉండేది కన్ఫామ్గా. బట్ ఒకటి, మీకు మీ ఎనర్జీ, మీ ఫిజికల్ స్ట్రెంత్, మీ మెంటల్ స్ట్రెంత్ చూపించుకునే దానికి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూపించండి. బట్ మీరు గెలుస్తున్నారని మీకు అర్థమైనప్పుడు వాళ్ళని అంత హర్ట్ చేయొద్దు అవతల టీం వాళ్ళు. అది ఫేర్ కాదు. అందులో ఆ పాయింట్ అసలు వరస్ట్. అండ్ పృథ్వీ, నిఖిల్, మీ గేమ్ చాలా సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ గ్రాఫ్ కిందకి పోతుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ అగ్రెసివ్నెస్ అండ్ ఈ ఓవర్ యాక్షన్ వల్ల. ఓకే, అండ్ ఇంకా 2 పాయింట్లు మాట్లాడి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. 2 నాకు చాలా 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 చిరాకు తెప్పించే పాయింట్ ఒకటి, అండ్ చాలా 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 ఇంపార్టెంట్ నా పర్సెప్షన్ ఒకటి. నాకు చిరాకు తెప్పించిన పాయింట్ వచ్చేసి, ఒక గేమ్ స్టార్టింగ్ ముందు అందరూ నించొని ఉంటే, ఓకే, మణికంఠ పక్కన సోనియా నించుంది, ఆ మధ్యలో నిఖిల్ వచ్చేసి ఆ మణికంఠను అలా భుజం మీద నెట్టి నిలబడతాడు. ఏముందమ్మా, మణికంఠ ఆ పక్కన నిలబడకూడదా? నువ్వు వెళ్ళి ఆ పక్కన నిలబడొచ్చు కదా. ఓన్లీ గేమ్ వరకే, ఆ డిస్కషన్ జరిగే వరకే కదా. అక్కడంత సీన్ ఏముంది? అండ్ అక్కడ మణికంఠ వాయిస్ రైస్ చేసి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేదండి ఎపిసోడ్ మాత్రం. నేను అనుకున్నాను, సో తను డీసెంట్ అండ్ మేబీ అది కరెక్టే. బట్ ఈ ఎపిసోడ్ హిట్ అయ్యి ఇంకొంచెం ఈ సీజన్కి ట్రిగ్గర్ ఇవ్వాలి అని అనుకుని ఉంటే మణికంఠ హీ హ్యాడ్ ఎ పాయింట్. అండ్ తన కానీ వాయిస్ అప్ చేసి ఉంటే మాత్రం నిఖిల్కి మామూలుగా ఉండేది కాదు. ఖచ్చితంగా గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నారు నిఖిల్ అండ్ పృథ్వీ. సో ఒక పాయింట్లో మాత్రం మీరు ఎక్కడో తేడా కొడుతుంది. సో జనాల గురించి తెలీదు, ఈ ఓటింగ్లో ఎక్కడ ఎవరు కట్ చేస్తారనేది జాగ్రత్త చూసుకోవాలి. సో ఏదో బ్లైండ్గా నేను ఆడితే నేను గెలిచేస్తాను అనుకుంటే, ఇంతకుముందు సీజన్లో కూడా చాలామంది ఆడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ బిహేవియర్, ఈ అగ్రెషన్ ఏవైతే కంట్రోల్డ్గా ఉన్నాయో, ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్స్ ఈ కప్పులు గెలుచున్నారు. సో కేర్ఫుల్, మీరు ఖచ్చితంగా బాగా ఆడాలి. మీలాంటి కంటెస్టెంట్ ఇంకా బాగా ఆడితే గేమ్ ఖచ్చితంగా ఈ సీజన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆబ్వియస్గా చాలామంది చూస్తారు. అండ్ నిఖిల్కి, పృథ్వీకి నేను టాప్ 3లో లాస్ట్ వీడియోలో నేను ప్లేస్ ఇచ్చాను. బట్ ఈ గేమ్ తర్వాత చేంజ్ అయిన నా పర్సెప్షను మేబీ ఫ్యూచర్లో మళ్ళీ చేంజ్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ సంథింగ్. సో ఇది జస్ట్ గేమ్ వరకు సంబంధించిన రివ్యూ. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఎమోషనల్ గేమ్ ఏదైతే జరిగిందో, ఈ భయంకరమైన ఫిజికల్, ఈ భయంకరమైన అరుపులు గొడవలతో జరిగిన ఫైట్లో నాకు బాధ, అయ్యో అనిపించిన టీము కాంతారా. అరే ఈ ఆట ఏంది ఇట్లా ఆడుతున్నారు అని అనిపించిన టీము శక్తి. ఓకే, ఇప్పుడు పాయింట్, ఈ రెడ్ ఎగ్, ఎర్ర గుడ్డు ఏదైతే మన ప్రభావతి గారు రిలీజ్ చేసిండ్రో, ఓకే, ఆ ఎగ్ నాకు ఫస్ట్ ఏమనిపించింది అంటే, ఇది మణికంఠ వాళ్ళకి దొరికితే బాగుండని అనిపించింది. ఎందుకంటే దానివల్ల ఏదైనా ప్లస్ పాయింట్స్ వస్తాయేమో అది ఇది అని చెప్పి అనుకున్నాను. బట్ ఇప్పుడు నిఖిల్కి దొరికింది, నిఖిల్ దగ్గర ఉంది. అండ్ వాళ్ళ దగ్గర ఎగ్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ 8 ఇండస్ట్రీ హిట్ అంటే స్క్రీన్లు చిరిగిపోవాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటే మీ స్క్రిప్ట్లో ఈ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర ఎగ్స్ అన్నీ డైల్యూట్ అయిపోతాయి, స్పాయిల్ అయిపోతాయి, కౌంట్లోకి రావు అని చెప్పి, ఒకవేళ బిగ్ బాస్ కానీ అనౌన్స్మెంట్ ఇచ్చి కాంతారా టీం కానీ ఈ టాస్క్ కానీ విన్ అయితే స్క్రీన్లు చిరిగిపోతాయండి ఫోన్లో. నిజంగా చెప్తున్నాను, బ్లాక్ బస్టర్ అవుతుంది ఎపిసోడ్. సో ఆ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ వాళ్ళు గెలిస్తే ఓకే, హ్యాపీ, ఐ విల్ కంగ్రాచులేట్ దెమ్. బట్ ఒకవేళ ట్విస్ట్ ఇచ్చి ఈ ప్రేక్షకులకి అన్లిమిటెడ్ అని చెప్పారు కదా నాగార్జున గారు, ఈ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ ట్విస్ట్లు ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే, ఈ రెడ్ ఎగ్ ఒక విషంలాగా శక్తి టీంలో ఉండి ఆ ఎగ్స్ అన్నిటిని స్పాయిల్ చేస్తే కాంతారా టీం కానీ విన్ అయ్యి వాళ్ళకి కానీ బెనిఫిట్స్ వచ్చినాయంటే వాళ్ళ కష్టానికి ఇలా పొగురుబోతనానికి న్యాయం జరిగినట్లే. సో అది ఈరోజు నిన్నటిదాకా జరిగిన వీడియో. సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఆ రోజు రివ్యూ ఖచ్చితంగా పెడతాను. ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో నైట్ వీడియో పెట్టేస్తాను ఖచ్చితంగా. ప్లీజ్ ఈ వీడియోకి ఎవరైనా ఒకవేళ వేరే కంటెస్టెంట్ లైక్ చేసే వాళ్ళైనా నేను ఒకవేళ నెగిటివ్ చెప్తే నెగిటివ్గా తీసుకోవద్దు. గేమ్ పరంగా నా ఆలోచన, నా అంచనా
ఓకే, ఇది జస్ట్ కేవలం ఆ ఆటకి సంబంధించింది మాత్రమే. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ ఎనీవన్. ఓకే, అండ్ నేను ఇంట్రెస్టింగ్గా వీడియో చెప్పడం అనేది స్టార్ట్ చేసినానని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాను. నాకు అసలు మొహం ఆడటం అనేది చాలా తక్కువ. సో యు గైస్ విల్ సీ గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి వీడియోలో. బట్ ఒకటి ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే, లేకపోతే ఏదైనా సోషల్ మీడియా ఛానల్స్ కానీ షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. సో మీకు ఈ విధమైన రివ్యూస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాను, అందులో నో డౌట్. ఇది నేను ప్యాషన్తో స్టార్ట్ చేసిన జర్నీ. నాకు ఇష్టం యాక్చువల్గా. నాకు నాకు స్పాంటేనియస్గా మాట్లాడడం ఇష్టం, కొన్ని విషయాల మీద మాట్లాడాలని ఇష్టం. ఇంతకుముందు నా పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ గురించి కూడా నేను పోను వీడియోలు పెడతాను. నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, బట్ ఒక్కొక్క వీడియోలో నేను రిలీజ్ చేస్తాను. నాకు ఫలానా సిచ్యువేషన్లో నాకు ఇలా మాట్లాడాలనిపించి మాట్లాడలేకపోయి ఆ భావాలని లోపల దాచుకోవాలన్న ప్రతి విషయం గురించి గన్నులో పెట్టి వదులుతాను, బుల్లెట్లు మాదిరి. సో డెఫినెట్లీ, సో నో డౌట్ అందులో. సో ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి, మిగతా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. సో ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ అండ్ జై హింద్.